హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త వాళ్లకు ఆసరా పెన్షన్స్ రిలీజ్ అయిపోతున్నారని నిన్నైతే ఒక వీడియో ద్వారా తెలియచేశాను కదా అండి. కొంతమంది అయితే నమ్మలేక ఇది నిజమేనా అక్క, నిజమేనా కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారా అని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇది నిజమేనండి. కొత్తగా ఆసరా పెన్షన్స్ కోసం ఆ ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరి ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారు. వారికి ఎంక్వైరీ చేసి పెన్షన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. అసలు ఏ ఏ పెన్షన్లకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా అందిస్తానండి. ముందుగా వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకున్న వారికైతే మాత్రం సదరం సర్టిఫికెట్ అని ఉంటుందండి. ఆ సదరం సర్టిఫికెట్ కానీ యూడిఐడి కార్డు కానీ కంపల్సరీగా వారికైతే చూపించాలి. ఎందుకంటే మీ అంగవైకల్యాన్ని గుర్తించేది ఆ సర్టిఫికెట్ ద్వారానేనండి. అక్కడ సర్టిఫికెట్ చెక్ చేసి మీరు నిజంగా వికలాంగులా కాదా, ఎంత మేరకు వికలాంగులు అయి ఉన్నారనేది కూడా చెక్ చేస్తారు అధికారులు వచ్చినప్పుడు. అండ్ ఇంకొకటి వితంతు పెన్షన్లకు అయితే కంపల్సరీగా వారి భర్తకి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ అయితే అడుగుతారు. ఇక ఒంటరి మహిళలకైతే కంపల్సరీగా వారి భర్త నుంచి తీసుకున్న విడాకుల పత్రం ఏదైతే ఉంటుందో దాన్ని కంపల్సరీగా చూపించాల్సి వస్తుందండి. ఆ ఒంటరి మహిళల గుర్తింపు కోసం ఆ సర్టిఫికెట్ అయితే తప్పనిసరిగా అడుగుతారు. ఇక వృద్ధాప్య పెన్షన్ కోసం అయితే మాత్రం ఓటర్ కార్డుని మెయిన్ ప్రామాణికంగా తీసుకుంటారు. అందులో ఏజ్ కనుక 57 ఇయర్స్ దాటిపోతే కనుక కంపల్సరీగా పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తారండి. ఒకవేళ కనుక ఓటర్ కార్డు లేకపోతే వారికి వయసు నిర్ధారించేందుకు వారికి ఏదైనా సరే వారు చదువుకున్నప్పుడు డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటాయి కదండి, వయసు నిర్ధారించడానికి ఆ సర్టిఫికెట్స్ కానీ లేదంటే బర్త్ సర్టిఫికెట్ కానీ ఈ మూడింటిలో ఏ ఒకటి ఉన్నా సరిపోతుందండి. సో అధికారులు మీ వద్దకు వచ్చినప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఇవైతే మీరు రెడీగా పెట్టుకోండి. మున్సిపాలిటీలో అయితే బిల్ కలెక్టర్లు అయితే మీ దగ్గరకు వస్తున్నారు. ఇక పంచాయతీల వాళ్ళకైతే మండల కార్యాలయ సిబ్బందులు అయితే వస్తున్నారండి. ఎలా వస్తారు అంటే, ఏ అడ్రస్ ప్రకారం వస్తారు అంటే, మీరు ఆ ప్రజాపాలనలో అప్లై చేసినప్పుడు అడ్రస్ ఏదైతే ఇచ్చారో ఆ సేమ్ అడ్రస్కే వస్తారండి. మీరైతే ఒకవేళ మీరు ఆ అడ్రస్లో లేకపోతే కనుక, అంటే రెంట్కు ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి, అక్కడ నుంచి చేంజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా, మీరు ప్రజాపాలనలో ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారు కదా, ఆ ఫోన్ నెంబర్కి తప్పనిసరిగా మీరు అక్కడ అడ్రస్లో లేకపోతే మీకు ఫోన్ అయితే చేస్తారు. తప్పనిసరిగా మీరైతే చూసుకుంటుంది ఫోన్లు ఎవరైనా చేస్తున్నారా అనేది. సో ఇదండి ఈరోజు వీడియో. ఆసరా పెన్షన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు, దయచేసి అందరికి తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ.